అండ్ అలానే సార్ సోషల్ మీడియాకి సంబంధించి ఇది ఇంకొక క్వశ్చన్ కూడా మిమ్మల్ని నేను అడగదలుచుకున్నాను. ఏంటంటే ఇప్పుడు జనరల్లీ నేనే ఉన్నాను, నా ఫ్రెండ్స్ తోటి ఒక ముగ్గురు నలుగురితోటి కూర్చొని మాట్లాడుతున్నాం, ఎక్కడికో బయటకు వెళ్తున్నాం. ఖచ్చితంగా అందరి చేతులలో ఫోన్లు ఉంటాయి కాబట్టి ముందు అక్కడ ఏదైనా ఆర్డర్ ఇచ్చి కూర్చునే ఆ గ్యాప్లో కూడా సోషల్ మీడియాని చెక్ చేస్తూ ఉంటాం. అక్కడ మాకు అంటే మా నలుగురికి కామన్ ఫ్రెండ్ అయిన ఇంకొక అమ్మాయో లేదా ఇంకొక అమ్మాయికి ఫ్రెండ్ అయిన ఇంకొక అమ్మాయి ఫోటోలో వాళ్ళ భర్తతోనో బాయ్ ఫ్రెండ్తోనో అందంగా కనిపించి ఏంటో జీవితంలో అందరూ సంతోషంగా ఉన్నారు నేను తప్ప, ఆ నెక్స్ట్ డే ఇంకొక వాళ్ళ రిలేటివ్ వాళ్ళ అమ్మాయికి ఎవరికో ఓ మంచి జాబ్ వచ్చి ఏంటో నేను మాత్రమే జీవితంలో ఏం చేయలేకపోతున్నాను, అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారని అనుకుంటూ ఉంటారు. ఈ తరహా మెంటాలిటీ ఉన్న వ్యక్తులకి ఏం చెప్తారు సార్? అంటే యాక్చువల్గా ఏంటంటే లైఫ్లో అత్యంత పదునైన కత్తి ఏంటి అని అడిగితే కంపారిజన్. నేను ఇతరులతోటి కంపేర్ చేసుకొని డెవలప్ అవ్వడానికి ఉపయోగించుకోవచ్చు ఆ కంపారిజన్ని. నన్ను నేను దుర్భరం చేసుకుని నాశనం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు సేమ్ కంపారిజన్. నేను అందుకని ఏమంటానంటే ఇన్ జనరల్గా అయితే కనుక హ్యూమన్ నేచర్లో కంపారిజన్ అనేది కంపల్సరీ ఉంటుంది, యానిమల్కి ఉండదు అది. అందుకని కుక్క ఏనాడు మనల్ని చూసి అసూయ పడలేదు. అది ఒక మామూలు కుక్క ఒక అందమైన కుక్కను చూసి నాకన్నా అందంగా ఉందా కుక్క అని అనుకోలేదు. ఈ కుక్కకేమో మంచి ఎముక ముక్క దొరికింది, నాకేమో దొరకలేదు అని ఇంకో కుక్క అనుకోలేదు. సో కంపారిజన్ అనేది మానవ నైజం, ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. రెండు, కంపారిజన్తో పాటు మానవుడికి ఉన్నది ఇంకోటి చెప్తాను మీకు. నాకు ఏదైనా ఒకటి జరిగితే నేను దానిలోంచి బయటపడడానికి మార్గం ఏంటి చెప్తాను. ఏంటంటే పక్కోడికి కూడా అలాగే జరిగిందా లేదా. పెళ్ళికి వెళ్ళారు ఒక ఆవిడ, మా అమ్మాయికి అంతకీ పెళ్ళి కావట్లేదండి, అప్పుడే 30 ఏళ్ళు వచ్చేసినాయి అంది పక్క ఆవిడతోటి. ఇప్పుడు పక్క ఆవిడ ఏంటో అక్క మా అమ్మాయి కూడా అంతే 32 వచ్చేసినాయి, యాక్షన్ షోలో పనిచేస్తుంది, జన్పాక్లో పనిచేస్తుంది, ఏమే పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోనమ్మా అంటుంది. ఏంటో అమ్మా సేమ్ స్టోరీ. సాటిస్ఫాక్షన్ చాలా. మన అమ్మాయికి 30, అక్కడ 32, ఇంకా పెళ్ళవలేదంట. ఓకే, ఎంత హాయిగా ఉందో. అదే అమ్మో నా కూతురికి 26కే చేస్తాను, నా అల్లుడు బంగారం అని చెప్తే ఇక్కడ లోపల రగిలిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అందుకని మానవుడు కంపేర్ చేసుకోవడానికి ఉన్న బేసిక్ లాజిక్ ఏంటంటే తనను తాను అందులోంచి ఉపశమనం కలిగించుకోవడానికి, అంటే బయటపడడానికి. అలా బయటపడడం అనే క్రమంలో మనం కంపారిజన్ చేసుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే ప్రతిసారి మన స్టోరీ అవతల ఉండకపోవచ్చు కదా, లేదా మనం చెడ్డ చెబుతున్నప్పుడు బాధ చెప్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా బాధ చెప్తే మనకు ఓకే, కానీ అలా కాదు తిరగేద్దాం. అరే మొన్న నేను అద్భుతం ఇల్లు కట్టాను రా, అద్భుతం అసలు ఎరగదీశాను రా అనగానే అవునా అవునా బావా వెరీ గుడ్ రా, నేను కూడా అంతేరా, నేను 4 ఫ్లోర్స్ కదా, నేను అంతేరా 4 ఫ్లోర్స్ కట్టానంటే ఓర్ని తసదియా నేను కట్టాడు ఏడు కట్టాడా అంటే బాధేస్తుంది. అద్భుతమైన కార్ రా, నేను MG హెక్టార్ కొన్నాను రా, భలే ఉందిరా, వైట్ కలర్ సో అని అంటుంటే కనుక అరే నేను అంతేరా ఆ కియా కార్ కొన్నాను రా అనేసరికి మనం కొన్నది ఈడు కొన్నాడు రా బాబు, మనం 20 లక్షలు ఈడు 20 లక్షలు రాబట్టు. సో అందుకని కంపారిజన్ మనం ఎప్పుడు చేసుకుంటామంటే మన బాధను అవతోడు చెప్పి అవతలోడు కూడా సేమ్ బాధని చెప్తే వినడానికో, లేదా మనం ఆనందం చెప్తుంటే అవతలోడు బాధ చెప్తుంటే విని ఇంకా ఆనందాన్ని రెట్టింపు చేసుకోవడానికో తప్ప ఇంకోటి కాదు. ఇంత విన్న తర్వాత అనూష కామన్ సెన్స్తో వింటే అర్థం చేసుకుంటే ఏం తెలుస్తుంది అంటే కంపారిజన్ అనేది ఒక మానసిక రోగం అని అర్థమవుతుంది, మానసిక బలహీనత అని అర్థమవుతుంది. ఎక్కడో సైకలాజికల్ వీక్నెస్ ఉన్నవాళ్ళు మాత్రమే కంపేర్ చేసుకుంటారు అని అర్థమవుతుంది. మానసిక వీక్నెస్లోంచి అంటే ఆ కంపారిజన్లోంచి కనుక నువ్వు బయట పడటం లేదు అంటే నీ జీవితాన్ని కృత్రిమంగానైనా హ్యాపీ చేసుకుంటున్నావు. అమ్మయ్య నేను అనూషగానే బాగున్నాను కృత్రిమంగానైనా, లేదా నా అలాగే సురేష్ కూడా బాధలో ఉన్నాడు కృత్రిమంగానైనా,
లేదా బాధ, అరే వాడు నాకన్నా ఎదిగిపోయాడు అంటే అసూయ కానీ ద్వేషం కానీ ఎదగడానికి ఉపయోగపడుతుంది. అందుకు నేనేమంటానంటే కంపారిజన్ అనేది వద్దు. నువ్వు అడిగిన ప్రశ్నలో ఒకప్పుడు మన ఇళ్లల్లో మనం ఉండేవాళ్ళం, మనకి స్మాల్ గ్రూప్ ఉండేది. పెళ్ళికి వెళ్ళినప్పుడు మాత్రమే అన్నపూర్ణత్తను, జగన్నాథ మావయ్యను, ఓకే అనూష చెల్లాయ్యను వీళ్ళకి అనిపించేవారు. అప్పుడు మాత్రమే మా అమ్మాయి మెడిసిన్ చేసింది అని చెప్పుకునేవారు. ఇవాళ సోషల్ మీడియా ఏం చేసిందంటే నువ్వు పెళ్ళిలో కలుసుకోవాల్సిన అవసరం లేకుండాను, షాపింగ్ మాల్లో కలుసుకోవాల్సిన అవసరం లేకుండాను, ఫేస్బుక్లో మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే చాలు, ఆ అమ్మాయికి మెడిసిన్లో ర్యాంక్ వచ్చిందా, ఈ అబ్బాయికి ఐఏఎస్ ర్యాంక్ వచ్చిందా, వాడు ఇల్లు కట్టాడా, వీడి ఇంట్లో బారసాల చేశాడా అనేది 2 నిమిషాలలో 2 సెకండ్లలో నీ ముందు వాళ్ళు ఎలా చేస్తాం. అందుకని ఇంతకు ముందుతో పోల్చుకుంటే మనకి కంపారిజన్లు పెరిగాయి, ఇంటెన్సిటీ పెరిగింది, ఫ్రీక్వెన్సీ కూడా పెరిగింది. అందుకని ఇవాళ ఎవరైతే మానసికంగా బలహీనత కలిగి ఉంటారో చూడు, అప్పుడప్పుడు కొన్ని ఏదో జెయింట్ వీల్ లాంటివి కింద డిస్క్లైమర్ ఉంటుంది, గుండె జబ్బులు ఉన్నవారు ఇది ఎక్కరాదని. అలా మానసిక బలహీనతలు కలిగిన వారు సోషల్ మీడియాకి దూరంగానైనా ఉండాలి, ఎడిక్షన్ అవ్వకుండానైనా ఉండాలి, కంపారిజన్ చేసుకోకుండానైనా ఉండాలి. లేదా మానసిక బలమైన సాధించుకోవాలి. అదేది కాకపోతే నేనేమంటానంటే ఏ వ్యసనమైనా, ఏ బలహీనత అయినా, ఏ కంపారిజన్ అయినా అసలు ఈ మొత్తం అన్నిటికీ సర్వరోగ నివారణలాగా సింగిల్ వర్డ్ చెప్పండి, ఈ ఒక్క పదంతో మనం బయటపడచ్చు అంటే సెల్ఫ్ లవ్ అంటాను నేను. మనం ఎలా ఉన్నా మనల్ని మనం ఇష్టపడ్డాం. నిన్ను నువ్వు ప్రేమించుకో, పక్కోని కాదు. నిన్ను నువ్వే ప్రేమించుకోవడం తప్పు. ముందు ఈ ప్రపంచంలో నీ అంత తోపు ఇంకోటి లేడని డిసైడ్ అవ్వు. మన పూరి జగన్నాథ్ గారి డైలాగ్ లాగా అంతే. డబ్బు ఉందో లేదో పక్కన పెడదాం, అందం ఉందో లేదో పక్కన పెడదాం, ప్రేమ ఉందో లేదో పక్కన పెడదాం, జాబ్ వచ్చిందో పక్కన పెడదాం. ఆడికి వచ్చిందా రానే నీకేంటి బాధ, ఆడికి వచ్చిందా రానే నీకేంటి ఆనందం. అప్పుడు నువ్వు ఏమవుతుందో చూడు, ఎవరిని ప్రేమించవు, ఎవరిని ప్రేమించవు కాదు, ఎవరిని అనవసరంగా ప్రేమించవు, ఎవరిని అతిగా ప్రేమించవు. నేను అందులో అప్పుడప్పుడు అంటే సినిమా హీరోల ఫ్యాన్స్ అందరూ సెల్ఫ్ లవ్ లేని వాళ్ళు అంటుంటాను నేను. ఇఫ్ యు ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్, నా దగ్గర ఆల్రెడీ 1 కేజీ లవ్ ఉంది, అది నాకే వాడేసుకుంటే నీకు ఇవ్వట్లే కదా. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మానేసి పక్కన ప్రేమిస్తావేటి, అవసరమే ఉంది. సో మనందరము అంటే ఇక్కడ మనల్నే మనం ప్రేమించుకోమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను ప్రేమించుకుంటే ఏమవుతుందో నీ పట్ల నీకు ఒక అవగాహన ఏర్పడుతుంది, అంతే కదా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఇప్పుడు ఆ అమ్మాయి లైక్స్ ఏంటో డిస్లైక్స్ ఏంటో తెలుస్తున్నాయి కదా. ఆ అమ్మాయి గులాబ్ జామున్ ఇష్టం ఉండదు, జాంగ్రీ ఇష్టం, ఆ అమ్మాయికి బ్లాక్ డ్రెస్ అస్సలు ఇష్టం ఉండదు, గోల్డ్ కలర్ ఒక కలర్ ఇష్టం. ఐఎమ్ ఏబుల్ టు ఇప్పుడు పక్క వాళ్ళ యొక్క లైక్స్ డిస్లైక్స్ తెలిసి కన్నా నీ లైక్స్ డిస్లైక్స్ తెలియాలిగా. అందులో సెల్ఫ్ లవ్లోంచి సెల్ఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది, సెల్ఫ్ అండర్స్టాండింగ్లోంచి సెల్ఫ్ ఇమేజ్ వస్తుంది, సెల్ఫ్ ఇమేజ్లోంచి సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. నిన్ను నువ్వు గౌరవించుకోవడం మొదలుపెట్టినప్పుడు దేనికి ఎడిక్ట్ అవ్వవు, ఎవరితోటి కంపేర్ కూడా చేసుకోవు. అది యాక్చువల్గా. అండ్ అలానే దీనివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. అంటే మనకి ముందు ఏం కావాలో మనం తెలుసుకుంటే అసలు ఇదే ఈ మధ్య కాలంలో ఎవరికి లేని క్లారిటీ. అంటే ఏం చేయాలి, ముందు మనకి ఏం కావాలి అనేది మనం అర్థం చేసుకుంటే సగం ప్రాబ్లమ్స్ అక్కడే తీరిపోతాయి. దాని మీద ఫోకస్ చేయడానికి అన్నది నైస్.